హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. పాప ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఊర్వశి విషయంలో సునందకు ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపేమా జీవనజ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కనుముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. ఇక సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో శశికాంత్ అయితే వస్తాడు. ఏంటి సునంద, ఎందుకంత కోపంగా ఆలోచిస్తున్నావ్? ఈరోజు నా కొడుకు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఈరోజు నా కొడుకు మంచి పని చేశాడని చాలా గర్వంగా నేను తలెత్తుకోగలను. ఎందుకంటే వాడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. నీకులా కఠినంగా నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజుతో నేను అసలు ఆదిత్య వైపు కూడా చూసేవాణ్ణి కాదు. ఆదిత్య నా దృష్టిలో చాలా దిగజారిపోయి ఉండేవాడు. కాని వాడు తీసుకున్న నిర్ణయంతో నా దృష్టిలో అంతస్థాయిలో నిలబడ్డాడు అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు. నిలబడతాడు. మీరు కూడా తప్పుడు మనిషే కదా. మీరు తప్పు చేశారు కాబట్టి ఆనంది మీ వైపున న్యాయం చేసింది కాబట్టి మీకలా అనిపిస్తుంది. నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నా బాధ ఏంటో మీకు అర్థమయ్యుండేది అంటూ కోపంగా వెళ్ళిపోతుంది సునంద. సునంద, నువ్వు చేసిన తప్పేంటో తొందరలోనే తెలుసుకుంటావు. నువ్వు ఆనంది అన్న ఒక్కొక్క మాటకి నువ్వు పశ్చాత్తాపపడే రోజు అంటూ వస్తుంది. అప్పుడు నువ్వు ఆనంది దగ్గర తలెత్తుకొని కూడా నిలబడలేవు అంటూ ఇక శశికాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆనందికి అనుకోకుండా పాప అయితే కనిపిస్తుంది. పాప, నిన్నెక్కడో చూసినట్టుంది అంటూ అడుగుతూ ఉండగా, నన్నా నిన్నెక్కడ చూశావు అంటూ అడుగుతూ ఉంటుంది పాప అయితే. ఏమీ లేదు. నిన్ను? అవును, నువ్వు హెల్త్ బాలేదని మా ఆఫీస్కి వచ్చావు కదా, నిన్ను అక్కడ చూశాను. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. నా హెల్త్ బాగోకపోవడమేంటి? నేనెంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఆ రోజు నాకు బాలేనట్టు నటిస్తే, నీరసంగా ఉన్నట్టు నీ దగ్గర నటిస్తే నాకు పవే ఇస్తానని ఆ ఊర్వశి చెప్పింది. అది చాలా దొంగరకం. దాని మాటలు నమ్మకు. అది చెప్పేది ప్రతీదీ కూడా అబద్ధాలే అంటూ ఇక పాప అయితే చెప్తుంది. ఏంటి పాపా నువ్వు చెప్పేది? నువ్వు అనాథవని, నీకు ఇలా జరిగిందని ఆ ఊర్వశి చెప్పింది అంత అబద్ధమా అంటూ అనంగానే, అవును, అది ఎంత దొంగ మాయలేడో నీకు తెలిసేలా చేస్తాను, పదా అంటూ పాప అయితే ఇక ఊర్వశి ఇంటికైతే తీసుకుని వెళ్తుంది. అప్పుడుకా చుట్టుపక్కల వాళ్లందరితో కూడా ఇక ఊర్వశి గురించి అయితే ఆనందికి తెలిసేలా అయితే చేస్తుంది పాప. అప్పుడే ఆ పాపని తీసుకుని ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. మీరు చాలా మోసపోతున్నారు. మీరు నన్ను దూరం చేసుకుని ఊర్వశి మెడలో తాళి కట్టాలని మీ అమ్మగారు నిర్ణయించుకున్నారు. ఊర్వశిని మీకు దగ్గర చేయడానికే ఆఫీస్కి తీసుకువచ్చారు. అవన్నీ కూడా ఈరోజే నేను అన్ని విషయాలు ఆ చుట్టుపక్కల వాళ్లందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. ఈ పాప చెప్పేది వింటూ ఉంటే అసలు ఊర్వశి ఇంత నీచంగా ఆలోచిస్తుందని ఇప్పుడనిపిస్తుంది అంటూ ఇక ఆనంది అయితే అంటూ ఉండగా అప్పుడే ఆదిత్య అయితే పాపని అడుగుతూ ఉంటాడు. పాప, నిజం చెప్పు, అసలు ఆ ఊర్వశి ఎవరు? నువ్వు ఆ రోజు హెల్త్ బాలేదని ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా పాప అయితే జరిగింది మొత్తమైతే చెప్పేస్తుంది. మీ దగ్గర డబ్బులు కొట్టేయడం కోసం మీరిచ్చే లక్షలతో తన అవసరాలు గడుపుకోవడం కోసం అబద్ధమాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ ఊర్వశి ఒక దొంగ. కనిపించిన వాళ్లందరి దగ్గర దోచుకుంటూ ఉంటుంది. తనే కాదు, తన తల్లిదండ్రి కూడా అంతే అంటూ ఇక చెప్తూ ఉంటుంది పాప. అయితే అప్పుడిక ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. ఆ ఊర్వశి ఇంత దుర్మార్గురాలనసలు అనుకోలేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. సరే ఆదిత్యగారు, ఇక నేను వెళ్ళొస్తాను అంటూ ఆనంది అయితే అక్కడ్నుంచి వచ్చేస్తుంది. ఇంతలో ఆదిత్య అయితే ఇంటికి వెళ్లిన తర్వాత సునంద అయితే ఆదిత్యాని అడుగుతూ ఉంటుంది. నువ్వు నీ భార్యకి తప్పు లేదని నిరూపించుకోవడానికి టైమిచ్చావు. కాని నేను చెప్పేది విను. తను ఒక 10 రోజుల్లోగా నిరూపించుకోలేకపోతే నువ్వు ఊర్వశి మెడలో తాళి కట్టాలి. నువ్వు ఊర్వశిని పెళ్లి చేసుకోవాలి అంటూ సునంద అయితే అనేసరికి అప్పుడే ఆదిత్య అయితే, ఏంటి, ఆ దొంగ మెడలో నేను తాళి కట్టాలా? ఆనంది ఇంటి పరువు తీసిందో లేదో నీకు తెలియకుండానే ఆనందికి అంత శిక్ష వేసి బయటికి గెంటేశావు. నీ కుటుంబం పరువు పోయింది అన్న ఒకే ఒక కారణంతో నువ్వు తనని ఇంత ద్వేషిస్తున్నావు. మరి అలాంటిది ఒక దొంగైన ఊర్వశి మెడలో తాళి కడితే మన కుటుంబం పోదా అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉండంగా, ఏం మాట్లాడుతున్నావు? ఊర్వశి ఒక దొంగ ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా, అవునమ్మా, ఆ ఊర్వశి ఒక దొంగ. తన కుటుంబం కూడా దొంగల కుటుంబమే. ఎవరి దగ్గర ఎలా దోచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారో ఆ ఊర్వశి, ఆ కుటుంబం వాళ్ళు అసలు మంచివాళ్లు కాదు. అలాంటి అమ్మాయిని గుట్టిగా నమ్మేసి దేవతలాంటి ఆనందిని
నా జీవితంలోంచి దూరం చెయ్యాలని నువ్వనుకుంటున్నావు. అలాంటి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నన్నేం చేస్తుందో నాకు తెలియదు కాని మీ అందరినీ మాత్రం చంపేయడమో లేకపోతే ఏ అనాథాశ్రమంలో పడేయడమో చేస్తుంది. అలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మి నువ్వు దేవతలాంటి ఆనందీని మాత్రం ఇంటి కోడలుగా దూరం చెయ్యొద్దు. తను నిరూపించుకుంటాను అని చెప్పింది అంటే ఖచ్చితంగా నిరూపించుకుంటుంది. ఆనంది తప్పు చేసి ఉంటే నేను తప్పు చేశాను అని ధైర్యంగా ఒప్పుకునే మనస్తత్వమున్న అమ్మాయి. తను ఏ తప్పు చెయ్యలేదని అంత ధైర్యంగా చెప్తుంది అంటే ఖచ్చితంగా తను తప్పు చెయ్యలేదు. అందుకే తనకి నిరూపించుకునే అవకాశమిచ్చాను. ఇంకెప్పుడూ నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. ఆ ఊర్వశి నిజస్వరూపం ఇప్పటికైనా తెలుసుకో అంటూ ఊర్వశి విషయంలో సునందకు ఊహించని షాకైతే ఇస్తాడు ఆదిత్య. ఇక ఊర్వశి గురించి తెలుసుకున్న సునంద కుప్పకూలిపోతుంది. ఊర్వశి ఇంత మోసగత్త, ఇంత మాయనడియా, నేను ఎంతగా మోసపోయాను అంటూ ఊర్వశి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.